మామ నేనైతే మాత్రం మోస్ట్లీ ఎక్కువ వీడియోస్ అన్ని క్రైమ్ ఇంక్లూడెడ్ సెక్షన్స్ మీద చేస్తూ ఉంటా. క్రిమినల్ లా అంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ. బట్ చాలామంది ఫాలోవర్స్ రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, మా హస్బెండ్ బతుకున్నాడు, చాలా కాలం అవుతుంది నాకు పెళ్ళయి, బట్ ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన సపరేట్గా ఉంటున్నాడు, నేను సపరేట్గా ఉంటున్నాను, వేరే మ్యారేజ్ చేసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వీటికి ఆన్సర్ నేను ఏంటి ఇస్తున్నానంటే, డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే అది క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది. నువ్వు తప్పు చేయక డైవర్స్ తీసుకునే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నప్పుడే జాగ్రత్త, వైస్ డెసిషన్ తీసుకొని పెళ్లి చేసుకో. నువ్వు ఒకసారి పెళ్ళి అయ్యాక మళ్ళీ ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒకటి వాళ్ళు సత్యనా చచ్చిపోవాలి, లేదంటే డైవర్స్ అయినా తీసుకొని పెళ్లి చేసుకోవాలి. అలా కాదు అని చెప్పేసి డైవర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటే మాత్రం అది క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది. నువ్వు జైలుకి పోవడం మాత్రం పక్కా. అయితే మాత్రం కొత్త చట్టం వచ్చింది, భారత న్యాయ సమీక్ష యాక్ట్ సెక్షన్ 82 ప్రకారంగా డైవర్స్ అవ్వకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం 8 years 7 to 8 years జైలు మాత్రం పక్కా. 1 years జైలు శిక్ష మాత్రం పడుతుంది. వేరే మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, ఇన్ కేస్ మీ హస్బెండ్ చనిపోతే మాత్రం డైవర్స్ లేకపోయినా వేరే మ్యారేజ్ మీరు చేసుకోవచ్చు. అండ్ బతికుండగా మీరు వేరే మ్యారేజ్ చేసుకోవడం అయితే అవ్వదు. మీరైతే మాత్రం లివింగ్లో ఉండొచ్చు.